ఈ మధ్య కాలంలో ఏది లేకపోయినా ఉంటున్నారు కానీ ఫోన్ లేకపోతే ఉండట్లేదు. మొబైల్ ఫోన్‌కి అంత అడిక్ట్ అయిపోయారు. చిన్నారులు కూడా. నిద్రపోయే ముందు కూడా ఒకసారి ఫోన్ చూస్తే గాని నిద్ర పట్టదు. కాసేపు ఫోన్ చూసుకొని అందులో రకరకాల షార్ట్సో, వీడియోసో, రీల్సో ఏదోకటి ఏదైనా పేర్లు మారుతా ఉంటాయి. రీల్సు, షార్ట్స్ అని. కానీ అక్కడ కనిపించేది వీడియో అని. అంటే అంతగా అడిక్ట్ అయిపోయారు. లేదంటే పిల్లలు గేమ్స్ ఆడుతా ఉంటారు. రకరకాల గేమ్స్ ఆడుతా ఉంటారు. అవన్నీ చూసుకొని కార్టూన్స్ బొమ్మలు ఎప్పుడుకో నిద్రపోతా ఉంటారు. ఫోన్ మళ్ళీ పక్కనే ఉండాలి. పొద్దున్నే లెగ్గానే ఫోన్ చూడాలి. ఇంతకుముందు అలారాలుండేవి, గడియారాలుండేవి. ఆ టైం చూసుకునేవారు, అలారం పెట్టుకునేవారు. ఇప్పుడు అలా కాదు. ఆ అలారాలు, గడియారాలు ఇవన్నీ పోయినాయి. అన్నీ ఫోన్‌లోనే. ఫోన్‌లోనే అలారం ఉంటుంది. ఫోన్‌లోనే వీడియోలొస్తాయి. ఫోన్‌లోనే నెట్ ఉంటది. అవసరమైతే తెల్లవారుజామున ఎవరైనా ఫోన్ చేస్తారు. నైట్ ఫోన్ దగ్గర లేకపోతే అయ్యో! ఎవరైనా ఫోన్ చేస్తే మిస్ అయిపోతామేమో ఇలా రకరకాలు. ఇంతకుముందు ఫోన్ లేనప్పుడు ఎలా బతికాము? అర్ధరాత్రులు ఎలా ఫోన్ చేశారు? ఇప్పుడు ఫోన్ ఉంది కాబట్టి మనకు అవసరం గుర్తొస్తుంది. అయితే ఇలాగా బెడ్‌రూమ్‌లో కూడా నిద్రపోతూ ఫోన్‌లు దగ్గర పెట్టుకోవడం అతిపెద్ద ముప్పు అని చెప్తున్నారు నిపుణులు. పడక గదిలో ఫోన్‌లు వాడుతున్న వారిలో నిద్ర నాణ్యత అనేది తగ్గిపోయి ఆందోళన పెరుగుతుంది అని చెప్పి కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయట. అంటే సరిగ్గా నిద్రపోము. అది లేకపోతే ప్రశాంతంగా నిద్రపోతాం. ఫోన్ దగ్గర ఉన్న కాడి నుంచి దానికి సంబంధించి వచ్చే ఆ ఫ్రీక్వెన్సీ గాని, ఆ రేడియేషన్ గాని ఆందోళన చెందిస్తది ఆ మెదడుకి. సరైన అంటే నాణ్యమైన నిద్ర అంటే ప్రశాంతంగా నిద్రపోవడం అనమాట. ఆ ప్రశాంతమైన నిద్ర ఉండదంట మొబైల్ గనక దగ్గరుంటే. దీంతో పగటిపూట పనిలో ఉత్పాదకత తగ్గుతది. నైట్ ఎప్పుడైతే నిద్ర లేదో డే టైము సరిగ్గా పని చేయలేం. అంటే యాక్టివిటీ తగ్గుతదనమాట. యాక్టివ్‌గా చేయలేం. కాబట్టి మీ ఫోన్‌లు బెడ్‌రూమ్ బయటే ఉంచండి. మొదట్లో ఇబ్బందిగా ఉన్నా తర్వాత అలవాటుగా మారతది. మీకే మేలు జరుగుతది. ఇది భవిష్యత్తులో మీకు తెలుస్తది అంటూ ఒక రైటర్ చెప్తున్నారు. బ్రాడ్ స్టూల్బర్గ్ దీనికి సంబంధించి ఒక చిన్న వ్యాసం అయితే రాశారు. ఏది ఏమైనా చాలామంది నిపుణులు కూడా చెబుతున్న మాట ఇది. బెడ్‌రూమ్‌లోకి ఫోన్ తీసుకెళ్ళొద్దు అనేది. కానీ ఎవరు వింటారు?